रत्नाकरी निर्धूता किल पापनाशनकरी प्रत्यक्ष माहेश्वरी प्राणेयाचलवंश पावनकरी काशीपुराधीश्वरी भिक्षां देहि कृपावलम्बनकरी माता अन्नपूर्णेश्वरी माता अन्नपूर्णेश्वरी नानारत्न विचित्रभूषणकरी हेमाम्बराडम्बरी मुक्ताहार विलम्बमान विलसत्कक्षोच कुम्भातरी काश्मीरागरुवासिताङ्गरुचिरे काशीपुराधीश्वरी भिक्षां देहि कृपावलम्बनकरी माता अन्नपूर्णेश्वरी माता अन्नपूर्णेश्वरी योगानन्दकरी रिपुक्षयकरी धर्मैकनिष्ठाकरी चन्द्रात्मानलभासमानलहरी బోధన పట్టణంలోని రాకాస్పేట కాలనీలో మన గణనాథుడు గత 10 సంవత్సరాల నుండి గుడి నిర్మాణము, ధ్వజస్తంభ నిర్మాణము, అదేవిధంగా ప్రతి సంకష్టహర చతుర్థి రోజు అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. భక్తులందరూ సహకరిస్తూ ఉన్నారు. అందులో భాగంగా ఈరోజు శ్రావణ మాసంలో అంగారక చతుర్థి రావడం వల్ల ఈ గుడి ప్రాంగణంలో ఒక భక్త కోలాటంలా వెలిసింది. ఈ కార్యక్రమాల్లో అందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని అందరూ విజయవంతం చేసినందుకు భక్తులందరికీ ఆ గణనాథుని ఆశీస్సులు ఉంటాయి. అతను ప్రతి భక్తుడికి కోరికలను తీరుస్తున్నాడు కాబట్టి ఈ గుడి అభివృద్ధికి ముందుకు సాగుతూ ఉంది. ఇంకా మున్ముందు ఇంకా మంచి అభివృద్ధి చేయడానికి కమిటీ వారు సిద్ధంగా ఉన్నారు. ఎవరికి తోచిన విధంగా వారు సహకరించి ఈ గుడికి మళ్ళీ కలర్స్ వేయాలనే ఉద్దేశంతో కమిటీ నిర్ణయం చేసింది. కాబట్టి ఎవరైనా సరే విరాళాలు ఇచ్చి ఆ కార్యక్రమాన్ని ముందుకు సాగించవలసిందిగా కోరుకుంటున్నాం. ఓం నమ శివ శ్రీ గణేశాయ నమః. సంకట విమోచన గణపతి దేవాలయం రాకాస్పేట బోధన. సంకట విమోచన గణపతి దేవాలయానికి సంఘటనలు మానవునికి వస్తుంటాయి కాబట్టి ఆ సంఘటనలు అన్నీ తొలగిపోవటానికి ఈ దేవాలయం. అందుకే దేవాలయంలో సంకట విమోచన గణపతి దేవాలయం అని నామకరణం జరగటం జరిగింది. ఇది ఎప్పుడో పూర్వకాలం పాండవుల కాలం నుంచి కూడా ఉన్నటువంటి గణపతి దేవాలయం ఎంతో ప్రసిద్ధిగాంచింది. బోధనలు చుట్టుపక్కల ఉన్న గ్రామాల నుంచి కానీ పక్కన మహారాష్ట్ర, కర్ణాటక నుంచి కూడా ఇక్కడికి ప్రజలు వచ్చి భక్తులు స్వామిని దర్శించుకోవడం జరుగుతూ ఉంది. అట్లాగే ఈరోజు అంగారక చతుర్దశి అంటే సంవత్సరంలో దాదాపు మంగళవారం రోజు ఒకసారి తప్పితే 2 సార్లు వస్తుంది. అందుకని ఇవాళ విశిష్టమైన రోజు కాబట్టి ఈరోజు ఇక్కడ అన్నదానం చేయటం జరుగుతుంది. పొద్దున్న నుంచి అంటే దాదాపు 11 గంటల నుంచి అన్నదానం, ఉదయం పొద్దున్నే 5 గంటలకి స్వామికి అభిషేకాలు చేయటం కానీ పూజలు చేయటం, భక్తులు రావడం మొదలైంది. అప్పటి నుంచి ఇప్పటిదాకా కంటిన్యూ నడుస్తూనే ఉంది. 11 గంటలకి అన్నదాన కార్యక్రమం ప్రారంభమైంది. ఈరోజు సాయంత్రం పూట 5 గంటల నుంచి ఆడవారు అందరూ తమ తమ కోరికలు తీర్చుకోవటానికి ముడుపులు కట్టుకుంటారు. ఆ ముడుపులు కట్టుకునే కార్యక్రమం కూడా సాయంకాలం ఉంది. ముడుపులు కట్టుకొని స్వామివారిని ఊరేగింపు అయిపోయిన తర్వాత పల్లకి సేవ అవుతుంది. ఆ పల్లకి సేవ తదనంతరం తిరిగి భోజనాలు అంటే వచ్చిన భక్తులకు కానీ లేదా ఈరోజు ఒక్క పొద్దున్నటువంటి భక్తులందరికీ కూడా భోజనం ఏర్పాటు చేయడం జరిగింది. అందరూ కూడా సాయంత్రం పూట మిక్కిలిగా అంటే ఎక్కువ మంది వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి దిగ్విజయంగా స్వామివారిని దర్శించుకొని స్వామివారి చేత ఇవ్వబడినటువంటి తీర్థ ప్రసాదాలు స్వీకరించి భోజనం చేసి వెళ్ళవలసిందిగా భక్తులందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. పట్టణంలోని రాకాస్పేట కాలనీలో మన గణనాథుడు గత 10 సంవత్సరాల నుండి గుడి నిర్మాణము, ధ్వజస్తంభ నిర్మాణము, అదేవిధంగా ప్రతి సంకష్టహర చతుర్థి రోజు అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. భక్తులందరూ సహకరిస్తూ ఉన్నారు. అందులో భాగంగా ఈరోజు శ్రావణ మాసంలో అంగారక చతుర్థి రావడం వల్ల ఈ గుడి ప్రాంగణంలో ఒక భక్త కోలాటంలా వెలిసింది.
ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని అందరూ విజయవంతం చేసినందుకు భక్తులందరికీ ఆ గణనాథుని ఆశీస్సులు ఉంటాయి. అతను ప్రతి భక్తుడికి కోరికలను తీరుస్తున్నాడు కాబట్టి ఈ గుడి అభివృద్ధికి ముందుకు సాగుతూ ఉంది. ఇంకా మునుముందు ఇంకా మంచి అభివృద్ధి చేయడానికి కమిటీ వారు సిద్ధంగా ఉన్నారు. ఎవరికి తోచిన విధంగా వారు సహకరించి ఈ గుడికి మళ్ళీ కలర్స్ వేయాలనే ఉద్దేశంతో కమిటీ నిర్ణయం చేసింది. కాబట్టి ఎవరైనా సరే విరాళాలు ఇచ్చి ఆ కార్యక్రమాన్ని ముందుకు సాగించవలసిందిగా కోరుకుంటున్నాం. పూర్ణేశ్వరి మాతా